ఋషికొండ ప్యాలెస్ అనేది ఉత్తరాంధ్రకి మణిహారంగా ఉంది. 230 కోట్లతో నేను కడితే చంద్రబాబు వచ్చి ఏం చేస్తున్నాడు, అసలుకి ఉత్తరాంధ్రని ముంచేస్తున్నాడు, రాష్ట్రాన్నే ముంచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఇతని హయాంలో వైజాగ్ అనేది క్యాపిటల్ సిటీ అని చెప్పేసి షో చేసేసి 3 రాజధానులు 3 ముక్కలాట చేశాడు. ఇప్పుడు ఆ క్యాపిటల్ సిటీని ఏపీకే తలమానికంగా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దుతున్నారు. గూగుల్ డేటా సెంటర్లు కానుంచి ఈరోజు మళ్ళా ఏదో ఓపెనింగ్ వాడ ఐటీసీనో వీటీసీ అది ఓపెనింగ్ వాడ ఆ వైజాగ్ సిటీని మరో బొంబాయి లాగా వాణిజ్య హంగులతో కూడిన సిటీగా తీర్చిదిద్దడానికి ప్రత్యామ్నాయంగా తన వంతు సహాయం నిధుల లేకుండా అలుపు ఎరగకుండా ఎటువంటి సంస్థల్ని తీసుకొచ్చారో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ అది మనందరం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అక్కడ భూముల మీద పెద్దల కన్ను పడింది. ఆ పెద్దలు ఎట్లా ఉన్నారంటే 1000 గజాలు తీసుకున్నా సరే ఇప్పుడు వైజాగ్ సిటీ మారిపోతుంది, హైదరాబాద్ కన్నా డబల్ అవుతుంది. అందుకని ఇప్పుడే మనం జాగ్రత్త పడాలని చెప్పి, కాకపోతే గత ప్రభుత్వ హయాంలో వైజాగ్ సిటీ ఇంతగా డెవలప్ అయిద్దని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. తిరిగి మేమే వస్తాం చెప్పుకుంటా తిరుగుతున్నారు వీళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే మ్యాక్సిమం అక్కడక్కడ ఆక్రమణ చేశారు. ఇప్పుడు భూ ఆక్రమణలు అక్కడ జరిగే విధానం చూసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నిన్న కలెక్టర్ల సదస్సులు చెప్పారు, సార్ మీరు అక్కడ కట్టడి చేయకపోతే చాలా కష్టం సార్. రాబోయే రోజుల్లో పెట్టుబడులతో 1,00,000 కోట్లు 50,000 కోట్లు 20,000 కోట్లతో రావాలి అంటే అక్కడ కనుక దౌర్జన్యం దోపిడీ దుర్మార్గం ఉన్నాయంటే భద్రత లేకపోతే రాలేరు సార్. మీరు గట్టిగా మాకు ఆ విషయంలో హామీ ఇవ్వాలి అంటే అక్కడ కలెక్టర్ల సదస్సులో ఆయన చెప్పింది ఒకటే చెప్పారు, ఎంతటి వారైనా సరే తప్పు చేస్తే రౌడీ షీటర్ అయితే నగర బహిష్కరణ, ఎంత పెద్ద రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉన్నా సరే ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. కలెక్టరు ఎస్పీ ఈ మామూలేలే, ఇక్కడ వస్తూనే ఉంటాయి ట్రాఫిక్లో. కలెక్టర్కి ఎస్పీకి ఇద్దరికి ఒకళ్ళకే చెప్పారు, మీ జిల్లా పరిధిలో మీరు కనుక పర్టిక్యులర్గా పనిచేస్తే రౌడీజాన్ని రూపమాపగలుగుతాం, రాజ్యాంగాన్ని రక్షించగలుగుతాం, వైజాగ్లో ఎటువంటి భూదందాలు జరగడానికి వీల్లేదు అని గట్టిగా ఆర్డర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. వైజాగ్ భూదందాల సంగతి పక్కన పెడితే కనుక ఋషికొండ ప్యాలెస్ ఏంటంటారు అసలు? దానికి కథా కమామిషు నిజంగానే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 230 కోట్లతోనే పూర్తయింది అనుకోవచ్చు అంటారా, లేదంటే ప్రజలు మర్చిపోయారని చెప్పి ఫిగర్ ఏమైనా తగ్గించారంటారా? ప్రజలు మర్చిపోవడం కాదు సార్, ఒక మాట ఏంటంటే ఒక సామాన్యమైన వ్యక్తిని నేను అబద్ధం చెప్పి నా అవసరం పబ్బం గడుపుకోవటంలో నా కామన్. ఎందుకంటే నేను ఒక కామన్ మ్యాన్ని. నేను నా బతుకు తెరువు, నా భార్య, నా బిడ్డలు, నా వ్యాపారం నేను అనే భావంతో ఉంటాను. కానీ ఒక రాజకీయ నాయకుడికి బరువు బాధ్యత, సమాజంలో గౌరవం ఇవన్నీ ఉన్నప్పుడు తప్పుడు మాటలు మాట్లాడి అబద్ధాలు వక్రీకరించి చేస్తే ప్రజల్లోకి వెళ్ళిద్ది అనే దాని మీద కూడా అతను ఎంత అపహాస్యం పాలవుతాడనే దాని నిదర్శనమే ఈ మాటలు, జగన్ బాబు గారి మాటలు. 545 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి ఋషికొండని బోడిగుండు చేసి 9 ఎకరాల్లోని మీరు ప్యాలెస్ కట్టారే, 9.5 ఎకరాల్లో కట్టారే. మీకు మీ కుటుంబ సభ్యులకు వచ్చేసి ప్యాలెస్లో 2 విభాగాలు వేరు, మిగిలిన డైనింగ్ హాలు, పార్కింగ్ హాళ్ళు, మీటింగ్ హాళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేశారు. దాన్ని ఓపెనింగ్ చేయడానికి వచ్చినప్పుడు అప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా గారు ఏమని చెప్పారు తెలుసా, ప్రభుత్వం కనుక జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పరిపాలనా విభాగం కింద మార్చుకోవాలి అనుకుంటే ఇవ్వడానికి పర్యాటక శాఖకి ఎటువంటి అభ్యంతరం లేదు అన్నది. అంటే కట్టింది మీరు ఏ ఉద్దేశంతో కట్టారు? లోపల మార్బుల్ కాడ నుంచి, లోపల కమోడ్లు కాడ నుంచి, ఫ్యాన్ల కాడ నుంచి A to Z రాజరికం ఉట్టి పడేలా కట్టారు. ఎందుకు? అందులో రాజు నివసించాలని. కానీ భగవంతుడు మనిషి ఒకటి అనుకుంటాడు సార్, భగవంతుడు ఇంకోటి తెలుస్తాడు. నువ్వు అనుభవించాలనుకున్నా భగవంతుడు నీకు ఎందుకు ఇస్తాడు అవకాశం? నువ్వు నమ్మే ప్రభువే ఇవ్వడు నీకు అవకాశం. ఎందుకు ఇవ్వడు అంటే నీ నైజం మంచిది కాదు. ఎవరైనా ముందు కుటుంబాన్ని ప్రేమించాలి, తర్వాత ప్రజల్లోకి వచ్చావంటే ప్రజల్ని ప్రేమించాలి. నువ్వు ప్రజల్ని ప్రేమించినట్టు నటిస్తున్నావు, తల్లిదండ్రుల్ని ప్రేమించినట్టు నటిస్తున్నావు. ఇన్ని అరాచకాలు చేశావే ఒక 5 ఏళ్ల పరిపాలనలోనే. ఋషికొండ 545 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 235 కోట్లని అబద్ధం చెప్తున్నావే.
ఒక రాజకీయం చేసే రాజకీయ నాయకుడు చెప్పే మాటలు మాత్రం కావు సార్ ఇవి. ఎందుకంటే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. ఏం చంద్రబాబు నాయుడు గారికి తోలు మందమై ఈ ప్రజల ఆర్తనాదాలు చేస్తున్నా పట్టట్లేదంట కదా అసలుకి. మీరు ప్రతి నెల పింఛను చంద్రబాబు నాయుడు కూడా ఒక జిల్లాని ఎంచుకొని వెళ్తున్నారు. వెళ్ళిన ఇంటి స్థితి గతి చూస్తున్నాడు, ఆ చుట్టుపక్కల పరిశీలిస్తున్నాడు, వాళ్ళ ఇంటి బాగోగులు చూస్తున్నాడు. ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించి 6 నెలల్లో ఇవ్వమని కలెక్టర్కి నోటీసులు ఇస్తున్నాడు. అప్పటికప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా కావాల్సిన పింఛన్లు ఉంటే శాంక్షన్ చేస్తున్నారు. కలెక్టరు అధికారులు తీసుకెళ్ళి ప్రజా సమస్యల్ని పర్యవేసుకున్నాడు. వీధుల్లో చిన్నపిల్లోడు తిరుగుతున్నాడు. 75 ఏళ్ల వయసున్న నాయకుడు, ప్రజల మనిషి అన్నదానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు గగ్గోలు పెడుతున్నారు, రోడ్ల మీదకి వచ్చి చొక్కాలు ఇప్పుకొని తిరుగుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. ఈ గవర్నమెంట్ దెబ్బకి పిచ్చి పొరపాటు. మీకు తెలియని గొప్ప విషయం ఏంటంటే ఈరోజు మన రాష్ట్ర ఆర్థిక స్థితి జగన్మోహన్ రెడ్డి గారి వలన ఎంతగా తీవ్రమైన సంక్షోభంలో ఉన్నా గుప్పెటను మూసి తెరవకుండా ఎటువంటి ప్రయత్నాలు చేసి ఎక్కడి నుంచి ఎక్కడ ఎలా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కేంద్రం ప్రకటించిన నిధులన్నీ దుర్వినియోగం చేశారు. ఒక్క పథకానికి కూడా పూర్తి నిధులు సద్వినియోగం చేయలేదు. అన్నీ దుర్వినియోగం, వాడకుండా వదిలేయటం, మురుగబట్టిపోవటం. ఇప్పుడు ఆ డబ్బులు ప్రతిదీ కూడా ప్రతి విషయానికి వర్కౌట్ జరుగుతుంది. కాబట్టి గుంటూరు జిల్లాలో కానీ చుట్టుపక్కల రాష్ట్రాల జిల్లాల్లో కానీ రోడ్ల దుస్థితి ఎంత అందంగా తయారవుతుందో అంత అందంగా తయారవుతుంది. మీరు గమనించే ఉంటారు, అంతకుముందు రోడ్ల మీద గుంతల్లో చేపలు కూడా పట్టారు నాయకులు. ఎందుకంటే గుంత రోడ్లు వర్షం పడి నీళ్లు ఆగిపోయినా కూడా చెరువులాగా ఉంటుంది. ఆ వెహికల్స్ వెళ్ళాలి అంటే కమ్మోడ్లు విరిగి, కమాన్ కట్టలు విరిగి, ఆటో డ్రైవర్లకు ఆదాయం లేక సంవత్సరానికి 10,000 వాళ్ళకి ఇస్తున్నామన్న భరోసా ఇచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రతి రూపాన్ని ప్రతి కార్యకర్త, ప్రతి హక్కు పింఛన్దారుడు, ప్రతి కుటుంబం అనుభవిస్తుంది. ఎందుకు అనుభవిస్తుందంటే అతను ఇస్తున్నాడు, బతకడానికి దారి చూపిస్తున్నాడు. మరీ దీనస్థితిలో ఉన్న వాళ్ళకి మొన్న పెట్టిన స్కీమ్ ఏదో ఉందండి, అది చంద్రబాబు నాయుడు గారు అడాప్ట్ చేసుకుంటారు చూడండి పేదల్ని. P4 విధానం ద్వారా వాళ్ళని కొంతమంది పేదల్ని తీసుకుంటున్నారు. లేకపోతే 1000 కోట్లు 500 కోట్లు ఆయన ఇచ్చారు. ఆయన వేదా సీట్స్ ఎవరు ఆయన 4 జిల్లాలకి మంచినీటి పథకానికి. అది మంచినీటి సమస్య తీరిందా? అలా ఏ ఒక్కరిలోనైనా చైతన్యం కలిగజేయగలిగే నాయకుడు ఉన్నాడు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు. చైతన్యంగా కలిగించే నాయకుడు అని మీరు అంటున్నారు. ప్రజలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి తోలు మందం ఎక్కువైంది, నేను అధికారంలోకి వస్తే కనుక 2 నెలల్లో జైల్లో వేస్తాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించారో లేదో, గత వారం 10 రోజుల కిందట ఆయన చెప్పారు చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని జైల్లో వేసి కొట్టాలి, తిట్టాలి అని వింత వ్యాఖ్యలు చేశాడు ఆయన. ఒక మనిషి ఆక్రోశం ఎట్లా ఉందంటేనండి, ఈ మధ్య ఓర్వలేనితనం, వినండి, ఓర్వలేనితనం, ఒప్పుకోలేని నిజం, కంటి ముందు కనబడదాన్ని ఒప్పుకోలేనితనం, ఓర్వలేనితనం, అసూయ, ద్వేష. ఇప్పుడు బైబిల్లో కూడా ఒకటి ఉంది, అసూయ ద్వేషాన్ని వదులు, ఎదుటి వారిని ప్రేమించు అని ఉంది బైబిల్లో. కానీ ఇక్కడ దీనికి వ్యతిరేకంగా అదే బైబిల్ని పట్టుకొని నమ్ముకున్న వాళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల ప్రయోజనం ఏందో తెలియట్లా, నష్టమే తప్పనిచ్చి దీంట్లో లాభం లేదండి. మీరు దేవుణ్ణి నమ్మకపోయినా పర్వాలేదు, కానీ ప్రజల్ని నమ్మాలి. ప్రజల్ని నమ్మినంతకాలం ప్రజలు మీకు తోడుంటారు. ప్రజల్ని ఏ రోజైతే అపహాస్యం చేస్తారో మీరు ముద్దులు మురిపాలతోటి, అప్పుడు మీకు గ్యారంటీగా తక్కువగా గుణపాఠం చెప్పారు. 151 నుంచి 11కి చెప్పారు. మీరు అవి కూడా వద్దు అనుకునేటట్టయితే వద్దు అనుకోవటం ఏంటండి? ఆయన నేను వస్తాను 29లో చంద్రబాబుని జైల్లో వేస్తానని చెబుతుంటే ఒక పక్కన వద్దని ఎందుకు అంటాడు ఆయన? మీరు ఇంకో విషయం గమనించాలి. నేను విజయవాడలో 1 కోటి సంతకాల సేకరణ ఒకటి చేశారు కదా 2 నెలల కిందట. ఆ ర్యాలీ చేసి మేము తీర్చుకుంటాం సమస్యలు అంటాం. ఏంది వచ్చేది నాకు తెలియకడతాను. సినిమాకి వెళ్ళారా ఏంది? ఫస్ట్ షో సినిమాకి వెళ్ళి మ్యాట్నీకి వస్తాం మేము అన్నట్టుగా చెప్తున్నారు. ఏంది అది? ఎట్లా వస్తారు? ఎట్లా ఇది? అది గ్యారంటీ ఏంటి? నువ్వు వస్తావని గ్యారంటీ ఏంది? నువ్వు వచ్చేవాడు అయితే ముందు 5 ఏళ్ళు చేసిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు నువ్వే చేసేవాడివిగా. నువ్వెందుకు రాలేదు? నువ్వు చేసిన తప్పుల వల్ల రాలేదు. నువ్వు చేసిన తప్పుల వల్లే రాలేదు. నువ్వు ఒప్పులు చేస్తుంటే నువ్వు వచ్చేవాడివిగా. తప్పులు చేసినవాడు నువ్వు ఎట్లా వస్తావు? నువ్వు చేసిన తప్పని నీకు తెలుసు, అయినా దాన్ని సమర్థించుకుంటావు. నువ్వు ఒక్కడివే చేసావా? నిన్ను నమ్ముకున్న నాయకులు అందరూ చేశారు. ఈరోజు ఏం చేస్తున్నారు? అందరూ జైళ్లలో లెక్క పెడుతున్నారు ఊచలు. ఎవరి కర్మకి ఎవ్వడు బాధ్యుడు కాదు, వాడి కర్మకి వాడే బాధ్యుడు.
అంటే తిరిగి వచ్చే అవకాశం లేదంటారు. ఏందండి వచ్చేది? మరి మీరు వింతగా మాట్లాడతాం ఒకటే. ఆయన చాలా మీరు విలేకరేగా. అలాగే చంద్రబాబుని జైల్లో వేయటం కాన్ఫిడెంట్గా చెబుతున్నారు, మరి చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు. మరి అలా నెల్లూరు వచ్చినాడని చెప్పి ఈయన కూడా తీసుకెళ్ళి 63 రోజులు పెట్టారుగా. అక్కడికి కక్ష తీరకపోతే ఎట్లా? ఇక పొద్దుగులు ఇదేనా? జైలు అంటే ఏంది? సినిమా థియేటరా అయింది? మ్యాట్నీ టికెట్లు అందకపోతే ఫస్ట్ షో పోవడానికి. జైలుకి వెళ్ళేది ఎప్పుడు? నువ్వు చేసే తప్పులు బయటపడ్డప్పుడు వెళ్తావు, నువ్వు చేసిన మోసాలు బయటపడ్డప్పుడు వెళ్తావు, నువ్వు ప్రవర్తన వల్ల వెళ్తావు. రౌడీజాన్ని ప్రోత్సహించావు, భూదందాల్ని ప్రోత్సహించావా? ఇన్ని అరాచకాలు చేసి మళ్ళీ రేపు వస్తాయి, రెండు వస్తాయని ఏం మాటలవి? అనకూడని మాటలవి. నువ్వు రావాలని ప్రజలు కోరుకోవాలి, అంతేగాని మనిషికి 400 ఇచ్చి మీటింగులు పిలిపించుకొని నేను వస్తా రేపు వస్తా వెళ్ళిన చోటలా సీఎం అంతేగాని నీకు నిద్ర పట్టట్లా. ఒక మనిషి మానసిక ఆనందం ఇట్లా ఉంటుందా? అంటే పదవీ కాంక్ష అంటే ఇంత ఇదిగా ఉంటుందా? ఇది కాంక్ష కాదు, అది నా మీద ఉన్న అభిమానం కొద్దీ వేలాదిగా వస్తున్నారు, లక్షలాదిగా వస్తున్నారు జనాలు అంటున్నారు. ఆ అభిమానం ఏమైంది? 24లో 24 ఎన్నికల్లో పబ్లిక్లో నీ మీద ఉన్న అభిమానం ఎడిపోయింది, గాలి ఎగిరిపోయిందా? పెట్టలెత్తుకుపోయారా? ఎలా మాట్లాడతారు మీరు? ప్రజల్లో నా అభిమానం ఉంది, నన్ను ఆడిపోయినా వాటేసుకుంటున్నారు, ఎత్తుకుంటున్నారు అంటే ఎట్లాగా? వాటేసుకునేవాళ్ళు, ఎత్తుకునేవాళ్ళు, నీ నుండి లబ్ధి పొందిన వాళ్ళు నీ కార్యకర్తలే. నిజమైన ప్రజలు ఎవరు రారు నీ తోడు. ప్రజలు రావాలి అంటే చంద్రబాబు నాయుడు కావాలనుకున్నారు, 151 సీట్లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తోడున్నాడన్నారు, ధైర్యాన్ని ఇచ్చాడు. అటువంటి పవన్ కళ్యాణ్కి ఈరోజు తన ఎమ్మెల్యేని పిలిపించి ప్రజల్లో ఉండండి, ప్రజలతో మమేకం అవ్వండి. మీరు ప్రజలతో మమేకం కాకపోతే ప్రజలు మిమ్మల్ని మర్చిపోతారు. 5 ఏళ్ల తర్వాత మీరు మళ్ళీ మాజీలు అవుతారు. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. పార్టీని గౌరవించండి, కార్యకర్తల్ని గౌరవించండి, ప్రజల్ని గౌరవించండి. ప్రజా సమస్యలకి మీరు ఎదురెళ్ళి మాట్లాడండి. అమ్మ నీ ఇంట్లో ఏం సమస్య ఉంది చెప్పు, నేను వచ్చాను. పవన్ కళ్యాణ్ గారి జనసేన నాయకుడిని నేను, జనసేన ఎమ్మెల్యేని నేనున్నానమ్మా. మా నాయకుడు మాకు పూర్తి అధికారాలు ఇచ్చాడు. మీకే సమస్య ఉన్నా చెప్పండి అమ్మా, ఇది నా కాల్ నెంబరు, ఈ సెల్ నెంబరు, ఈ నెంబర్ ఎప్పటికైనా కాల్ చేయండి, ఏ క్షణమైనా మీ ముందు ఉంటాను అని ప్రతి ఎమ్మెల్యే ఏ రోజైతే ప్రజల మధ్యన ఉంటాడో అతను అడగాల్సిన అవసరం లేదు. అధిష్టానానికి పిలిచి టికెట్ అతనికి ఇచ్చి మీరు నామినేషన్ వేయండి అంటది. ప్రజలు బ్రహ్మరథం పడతా తీసుకెళ్ళి నామినేషన్ వేస్తారు. అది మహాకూటమి నేతల్లోనే ఉంది. మహాకూటమి ఎక్కడా కనబడదు. అతనిలో లేదు, తనలోనే లేదండి. తనలో లేని కార్యకర్తలు రావాలనుకుంటే ఎట్లా? అది జరిగే పనే కాదు. తను నిజాయితీగా ఉంటే కార్యకర్తలు నిజాయితీగా ఉంటారు. తను నిబద్ధతగా ఉంటే కనుక ఎమ్మెల్యేలు నిబద్ధతగా ఉంటారు, మంత్రులు నిబద్ధతగా ఉంటారు. ఈ రోజుల్లో 3 నెలలకు ఒకసారి మంత్రులకి ర్యాంక్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ది బెస్ట్, పర్వాలేదు, ఇంకోసారి టైం ఇస్తా. 3 విభాగాల్లో పర్వాలేదు, బెస్ట్, ది బెస్ట్. వాళ్ళ పనితీరుని, వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళు చేసుకుంటున్న ఇది, ఎమ్మెల్యేలో ఎంతమంది ఉన్నారు అని అతను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నాడు? తిరిగి 15 ఏళ్ళు మళ్ళీ మహాకూటమి ఉండాలి, మరొక్కసారి మహాకూటమి రావాలి.